హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ బ్లాగ్. హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. ఉగాది అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మేము పోట్లకి అరేంజ్ చేసుకున్నాము. అదంతా రా ఫుటేజ్ కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ శ్రవణన్న అన్నయ్యనైతే అందరూ ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము, దాని ప్రాముఖ్యత ఏంటి అని అడిగారు. సో దాని గురించి అయితే అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లాస్ట్లో పంచాంగ శ్రవణం కూడా చెప్పారు, అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు. ఉగాది బేసికలీ భారతదేశంలో ఇండియాలో మన తెలుగు కొత్త సంవత్సరం. సో మనకి ఎప్పటి నుంచో మనకి ఏంటంటే 60 మొత్తం 60 సంవత్సరాలు ఉన్నాయి. తెలుగు సంవత్సరాలు 60 ఉన్నాయి. సో అదే సరిగ్గా రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట సైకిల్. ఓకే, ఇప్పుడు ఈ రోజు నుంచి మనం విశ్వావస నామ సంవత్సరంలో ఎంటర్ అవుతున్నాం. నిన్నటి వరకు క్రోధి నామ సంవత్సరం అయిపోయింది. ఓకే, తర్వాత బేసిక్ ఏంటంటే దీనిలో రిలీజియస్ స్టోరీస్ ఏమి లేవు. కాకపోతే ఏంటంటే మనకు వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది ఈ రోజు. ప్రతి సంవత్సరం వసంత ఋతువు స్టార్ట్ అయ్యే రోజు ఉగాదిగా చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు మనము ప్రకృతిలో ఏంటి చెట్లు మళ్ళీ చిగురించడం కానీ సో ఇలాంటి స్టార్ట్ అవుతుంది కదా. బేసిక్ ఇక్కడ స్ప్రింగ్ అంటాం కదా. సో అది మెయిన్ గా మోర్ దాన్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్, ఇట్స్ అబౌట్ ద నేచర్ అనమాట. నేచర్ లో ప్రకృతిలో జరిగే చేంజెస్ ఉంటాయి కదా, ఆ చేంజెస్ ఈ రోజు నుంచి మనం వీ కెన్ క్లియర్లీ సీ దోస్ చేంజెస్. ఉగాది పచ్చడి బేసిక్ గా అగైన్ మామూలుగా ఉగాది రోజు మనం ఏంటంటే ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకు మన జీవితాలు ఎలా ఉండబోతున్నాయి. ఓకే, సో ప్రతి జీవితంలో ఏంటంటే కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్ని రకాల ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఉంటాయి. దాన్ని మన వాళ్ళు ఏంటంటే 6 రుచులు అంటే 6 డిఫరెంట్ టేస్ట్లు కలిసేలాగా ఉగాది పచ్చడి చేసుకుని ఆ ఉగాది పచ్చడి అందరం మనం షేర్ చేసుకుంటాం. దాంట్లో ఏమిటి 6 రుచులు చెప్పండి మీరే, యు నో బెటర్. తీపి తీపి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్. ఉగాది బేసిక్ గా సింపుల్ చెప్పాలంటే మన తెలుగు వాడికి లేదంటే ఇండియాలో ఉండే వాళ్ళకి కొత్త సంవత్సరం. ఇంగ్లీష్ క్యాలెండర్ కాకుండా తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇది కొత్త సంవత్సరం ఈ రోజు నుంచి స్టార్ట్. అందుకే ఆ టైం కూడా యుగాది అంటాను. యాక్చువల్ ఉగాది కాదండి, యుగాది. యుగాది యుగము అంటే సాంస్క్రిట్ లో ఇయర్, సంవత్సరం. మనకు 4 యుగాలు ఉన్నాయి కదా, త్రేతాయుగము, ద్వాపర యుగము, పంచాంగం ఉందా అండి? పంచాంగ శ్రవణం చెప్పిస్తారా? మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ద్వాదశ రాశుల ఫలితాలు చెప్తాను. అంటే హైయర్ బ్రాడ్ లెవెల్, నాట్ ఇన్ చేంజ్ చేస్తాను. ఇండియాలో మనం ఉండే ప్రాంతం దేశం ఫస్ట్, తర్వాత ఆ తర్వాత మనం ఉండే సిటీ, దానికి సంబంధించిన పీరియడ్స్ వర్షాలు ఎలా పడుతున్నాయి, ఎలా పడతాయి, ఇలాంటి మామూలు వాతావరణం ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకుంటారు. బట్ మనకి ఇక్కడ ఆ కాంటెక్స్ట్ లో డీటెయిల్స్ అవసరం లేదు అనేది నా బేసిక్. నేనేం చెప్తానంటే మనకి ద్వాదశ రాశులు ఉంటాయి కదా, రాశులు ఉంటాయి కదా, ఆ రాశుల యొక్క జనరల్ ఉగాది ఈ సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది, ఆదాయం, రాజపూజ్యం, ఈ 4 జనరల్ గా ఓవర్ ది ఇయర్ ఎలా ఉండబోతుందని ఒక ఐడియా కోసం చెప్తున్నాను. సో అది కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. మీకు ఇండివిజువల్ చేయాల్సిన పని ఏంటంటే రాసి చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మీ రాశులు తెలిసిన ఐడియా వాళ్ళు కూడా ఐడియాస్ సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి. ఇప్పటి వరకు అయితే అన్నయ్య
మనం ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో దాని ప్రాముఖ్యత ఏంటి అనేది చెప్పారు. ఇంకా మా వాళ్ళందరూ పంచాంగ శ్రవణం కూడా చెప్పమని అడిగారు. సో దానికోసం నక్షత్రం తెలిసిన వాళ్ళైతే రాసులు ఉంటాయి అలా చెప్పొచ్చు, లేదనంటే పేరు బలం ప్రకారం కూడా చెప్తాను అని అన్నారు. ఇంకా అప్పటికే టైం అయితే 2:30 అయిందండి అరౌండ్. ఇంకా లేట్ అయిపోతుంది కదా, అందరు వచ్చి గ్యాదర్ అయ్యేసరికి మాకు యాక్చువల్గా చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 12-13 ఫ్యామిలీస్ వరకు అయితే నాకు తెలిసి అయ్యాము ఆ రోజు. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అయితే చేసి తీసుకొని వచ్చారు. ఇంకా ట్రేస్లో తెచ్చినవన్నీ తీసి బయట పెట్టి అవన్నీ ఆర్గనైజ్ చేయడానికి కొంతమంది ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా ప్లాన్ ముందు కిడ్స్కి పెట్టేద్దాము, వాళ్ళకి పెట్టేసిన తర్వాత పెద్దవాళ్ళం అయితే స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి తినిపించాలి కదా చిన్నపిల్లలు ఉంటే అనేసి ఇంకా అలా అయితే ప్లాన్ చేసుకున్నారు. ఎంత ఎమ్మీగా అనిపిస్తుందో ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే కూడా. ఫుడ్ అయితే చాలా ఎక్కువ తెచ్చారు. ఇంకా నైట్కి కూడా వచ్చింది, ఆ రోజు నైట్ కూడా తిన్నాము సేమ్ ఫుడ్ అయితే. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి స్టార్ట్ చేశారు. వీళ్ళైతే ఇంకా పిల్లలకి వాటర్ అవి పోద్దాము అని చెప్పేసి పెడుతున్నారు. ఇంకా అందరూ తీసుకొచ్చారు కదా ఫుడ్, లోపలైతే మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా బిందు, వీళ్ళ ఇంట్లోనే తను ఆర్గనైజ్ చేసింది యాక్చువల్గా పోట్లాక్కి. థ్యాంక్స్ టు బిందు. అండ్ ఇంత ఎమ్మీగా 2 డిజర్ట్స్ అయితే చేసింది. ఫస్ట్ చూపించాను కదా కీర్ అండ్ డబుల్ కా మీఠా తనే చేసింది, అండ్ వైట్ రైస్ కూడా తనే పెట్టింది. ఇంకా ఇలాంటి పోట్లాక్స్ ఆర్గనైజ్ చేస్తే ఎంత పని ఉంటుందో తెలిసిందే కదా. కానీ మా కమ్యూనిటీలో అయితే మంచిగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఇనిషియేటివ్ తీసుకొని అయితే అంత బాగా ఆర్గనైజ్ అయితే చేస్తానండి. ఇంకా తీసుకొచ్చిన కర్రీస్, పికిల్స్ అవన్నీ అయితే మంచిగా కలుపుతున్నారు, ఎందుకంటే ఆయిల్ పైకి తేలి ఉంటుంది కదా, ఒకసారి కలిపేసి పెడదాము అని చెప్పేసి. గుత్తొంకాయ ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది కదా. ఇంకా అయితే ఇలా పికిల్స్ అయితే పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి 2 తీసుకొచ్చారు ఒక్కొక్కళ్ళు. ఇంకా ఇక్కడ చూపించిన రెడ్ బౌల్లో పొటాటో కుర్మా అయితే నేనే చేశాను. ఇంకా బగారా రైస్, వైట్ రైస్ అయితే బిందునే చేసింది. అలాగే పులిహోరలు కూడా 2 రకాల పులిహోరలు తీసుకొచ్చారు. నేనైతే ఇక్కడ చిన్న బాక్స్లో కనిపిస్తుంది కదా, అది ప్రసాదం కింద చేశానని నేను తెచ్చాను. మామిడికాయ పప్పు అండ్ అలాగే పూరీలు అయితే ఒక 200 పూరీస్ చేశారు. అలాగే నిమ్మకాయ పులిహోర అండ్ చింతపండు పులిహోర, బొబ్బరి గారెలు ఉంటాయి కదా, అవి ఇద్దరు సేమ్ బొబ్బరి గారెలే తీసుకొచ్చారు. చాలా చాలా బాగున్నాయి ఆ రోటి పచ్చళ్ళతో, సూపర్ టేస్ట్ వచ్చాయి. ఇంకా అన్నిట్లలో ఈ గరెటలు ఇవన్నీ సెట్ చేస్తున్నారు ఇక్కడ చేసేసి, ఇంకా పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు తింటూ ఉంటారు కదా. నెక్స్ట్ ఇంకా మేము కూడా స్టార్ట్ చేయొచ్చు అని కిడ్స్కి అయితే కొంతమంది ఫుడ్ పెట్టి బయట కూర్చోబెట్టారు. ఇంకా ఇక్కడ వీళ్ళైతే వాళ్ళకి వాటర్ అవి కావాలి కదా, గ్లాసెస్ అవి పెట్టి వాటర్ అయితే సర్వ్ చేస్తున్నారు. సరదాగా అన్నీ మర్చిపోయి ఒకరోజు ఇలా ప్రశాంతంగా ఫ్రెండ్స్ అందరితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ, అది పండగ పూట, దాని గురించి మంచిగా మాట్లాడుకుంటూ క్వాలిటీ టైం స్పెండ్ చేయడము, ఇలా ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఆర్గనైజ్ చేయడము చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అసలు ఎన్ని తిన్నా దాని తర్వాత ఈ డిజర్ట్స్ తింటే వచ్చే డిజర్ట్స్ చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. ఫస్ట్ది అయితే సేమియా పాయసము, డబుల్ కా మీఠా అండ్ కీర్ అయితే సూపర్ ఉందండి. చాలా చాలా బాగా చేసింది బిందు అయితే. మాకైతే బాగా నచ్చింది, ఫుల్గా ఎంజాయ్ చేసాము ఫుడ్ తిన్న తర్వాత అయితే డిజర్ట్స్. ఇక్కడైతే పిల్లలకి ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఫుడ్, ఇంకా మేము కూడా పెట్టుకొని వచ్చాము. వీళ్ళైతే ఆల్మోస్ట్ ఆ రోజు ఒక 200 పూరీ వరకు చేశారంట, ఒక 3-4 కలిసి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అసలు చాలా పూరీలు తీసుకొచ్చారు. బట్ ఆ పూరీతో పాటు నేను చేసిన పొటాటో కర్రీ అయితే చాలా చాలా బాగుంది, చాలా మంచి టేస్ట్ వచ్చింది. అండ్ మనకి పండగ అంటేనే ఇండియాలో పిండి వంటలు, పూజలు, ఇలా అందరూ మన చుట్టాలు కలవడము, ఎవరో ఒకళ్ళు మన ఇంటికి రావడము, లేకపోతే మనల్ని ఎవరైనా ఇన్వైట్ చేస్తే వెళ్ళడము, అంతా ఇదే సందడి ఉంటుంది కదా. మనకి ఎప్పుడైనా ఇట్లా పండగలు అనిపించినప్పుడు ఇక్కడ ముందు బాగా అనిపించేది అందరినీ మిస్ అవుతున్నాము ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ని అని. బట్ ఇక్కడ ఈ మధ్య ఈ పోట్లాక్స్ ఇలా అరేంజ్ చేస్తున్నారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇంత టైం చక్కగా అందరికీ హాలిడే రోజు వచ్చింది కదా, ఉగాది కూడా మాకు సాటర్డే వచ్చింది. ఇండియాలో నాకు తెలిసి సండే సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు కదా. మా మమ్మీ వాళ్ళైతే సండే వచ్చింది మాకు ఉగాది అని చెప్పారు. మాకైతే ఇక్కడ సాటర్డే. సండే అంటే కొంచెం మళ్ళీ నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ ఉంటుంది, వర్క్ వెళ్ళే వాళ్ళు అంత బిజీ ఉంటారు కదా. సో సాటర్డే అవ్వడం వల్ల కూడా మాకు ఈ సెలబ్రేషన్స్ అనేవి చాలా చాలా మంచిగా బాగా జరిగాయండి. ఇక్కడ అందరం కూర్చున్నాం కదా, ఇంకా ఒకరి మీద ఒకళ్ళు జోక్స్ అయితే బాగా పేల్ చేస్తున్నారు. ఇంకా నవ్వి అయితే అసలు ఆ రోజు ఇంకా ఎవరెవరు ఏం తిన్నారు అని చెప్పేసి ఇంకా అలా జోకులు వేసుకుంటూ ఉన్నాం అనమాట. కొన్ని రా క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ అండి, ఎవరిని ఏడిపించాలి అలా కామెంట్ చేయాలని అయితే కాదు, అందరం కలిసాం కదా, జస్ట్ జోక్గా.
ఇంకేమన్నా ఉన్నాయా స్వీట్స్? అలా కాసేపు అయితే మంచిగా జోక్స్ వేసుకుంటూ టైం అయితే స్పెండ్ చేసాము. దీని తర్వాత మా ఫ్రెండ్ అయితే ఇంకా గేమ్స్ కూడా కండక్ట్ చేసింది. అవన్నీ కూడా క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను మీకు లాస్ట్లో, అవి కూడా చూసేసేయండి. మీరు ఎలా చేసుకున్నారు ఉగాది ఇండియాలో, బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నాకు తప్పకుండా మా వీడియో ఎవరైతే చూసారో తప్పకుండా అయితే నాకు కమెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్ ఉంటుంది అండ్ మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయగలుగుతాను. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే ఆ రోజు వాళ్ళకి వర్క్ ఉండింది, వాళ్ళైతే కొంచెం లేట్గా వచ్చారు. అరౌండ్ 3-4 ఆ టైంకి అయితే వచ్చి మంచిగా జాయిన్ అయ్యారు. కొంచెం సేపు అయితే ఉన్నారు. చాలా బాగా అనిపించింది. వాళ్ళకున్న టైట్ స్కెడ్యూల్లో కూడా కాసేపు రావడము, అందరితో మంచిగా ఇలా కలిసి ఉండడము అనేది చాలా బాగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ అయితే మీకు చెప్పాను కదండి, గేమ్స్ ఆడడానికి అయితే ప్లాన్ చేశారు వైఫ్ అండ్ హస్బెండ్తో అనమాట. చాలా అనుకున్నారు. ఫైనల్గా అయితే నెయిల్ పాలిష్ గేమ్ ఒకటి ప్లాన్ చేశారు. దీనికి ఏంటంటే హస్బెండ్కి కంటికి గంతలు కట్టేసి వైఫ్కి నెయిల్ పాలిష్ చేయాలన్నమాట. అదైతే గేమ్. కొంతమంది పార్టిసిపేట్ చేశారు, బాగానే అయింది ఇదంతా. ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి అనమాట ప్రోగ్రామ్ ఇలా మంచిగా హోస్ట్ చేసింది బిందు అయితే. ఈ గేమ్స్ ఇవన్నీ ఆడిన తర్వాత అయితే ఇంకా అరౌండ్ 4:30-5 o'clock అయింది. ఇంకా అక్కడే టీ పెట్టి బిస్కెట్స్, ఈ వడ చూపించాను కదా అలసింద వడ, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా టీ అవి అలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫుడ్ కూడా ఏమైందంటే స్టార్టింగ్ 20 ఫ్యామిలీస్ అన్నారు. అందరూ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చారు. ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత కూడా నైట్కి కూడా చాలా ఫుడ్ అయితే మిగిలిపోయిందండి. ఇంకా తను అనింది నైట్ కూడా తినేసి వెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా ఈ పిల్లలందరూ మంచిగా పైన ఆడుకున్నారు. మేమేమో ఈ గేమ్స్ అన్నీ ఆడిచ్చే వరకు ఇక్కడ ఉండి దాని తర్వాత ఆడవాళ్ళం కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ రిలాక్స్ అయ్యాము. ఇంకా మగవాళ్ళు అయితే కాసేపు అలా వాక్కి వెళ్ళొచ్చారు. మాకు ఈవినింగ్ ఏంటంటే కొంచెం చల్లగా కూడా ఉంది. పిల్లల్ని కాసేపు బయట ఆడిద్దాము అని చూసినా కూడా ఇంకా ఇక్కడైతే మా టర్న్ అయితే వచ్చేసింది. మా హస్బెండ్ కూడా బాగానే ట్రై చేశారు ఆ క్లాత్తో నెయిల్ పాలిష్ అయితే వేయడానికి. అసలు ఇలాంటి గేమ్స్ మేమైతే ఆడడం ఇదే ఫస్ట్ టైము. మాకు బ్యాక్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ చూసారా, ఇంకా అందరూ ఫుల్గా కబుర్లలో ఏడిపించడంలో ఇలా బిజీ అయిపోయారనమాట. బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ కూడా. మీలో ఎవరైనా ఒకవేళ ఆడి ఉండి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. ఓపెన్ చేసి వేయమంటేనే వీళ్ళకి కష్టము, ఎందుకంటే అలవాటు ఉండదు కదా ఈ నెయిల్ పాలిష్ ఇవన్నీ వేయడము. ఇంకా కళ్ళు మూసుకొని అంటే వీళ్ళకి ఇంకా పెద్ద టాస్క్. అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేయించుకోవాలి. అదైతే ఇంకా పెద్ద టాస్క్ అనిపించింది నాకు. నేను ఆల్రెడీ పింకే వేసుకెళ్ళాను ఇంకా అని చెప్పి పింక్ నెయిల్ పాలిష్ చేస్తే మా హస్బెండ్ అయితే ట్రై చేశారు, ఆయనకి కుదిరినంత. ఎందుకంటే కళ్ళు మూసేసి కదా చేయాల్సింది కూడా. ఇంకా ఫైనల్గా అయితే అన్ని వేళ్ళకి వేశారు. దాని తర్వాత ఇంకా మిగతా కొంతమంది కూడా సేమ్ అందరితో కూడా ఇంకా ఇలా గేమ్స్ అయితే ఆడిచ్చారు. ఇంకా ఏం గేమ్స్ ఇలా మంచిగా ఆడుకోవచ్చు, మీకేమన్నా గేమ్స్ ఐడియా ఉందా? ఇలా పాట్లక్స్ చేసుకున్నప్పుడు, గ్యాదరింగ్స్ అయినప్పుడు మీరైతే ఏం గేమ్స్ ఆడుకుంటారు? మాకైతే ఇంకా తంబోలా అని కూడా ఉంది కానీ బట్ మా దగ్గర టికెట్స్, కాయిన్స్ అవన్నీ లేవు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. మా ఉగాది సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయి కమెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్లో చాలా వ్లాగ్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.